మహబూబ్ నగర్ లో ఈ నెల 6న పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రజా దీవెన సభ నిర్వహించి అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ప్రజా ఆశీర్వాదం కోరబోతున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో ఆయన పాలమూరు న్యాయ యాత్ర చేపట్టారు. ఈ సభకు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కాబోతున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మరి ఈ నెల 6న మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు కదా, మరి లోక్సభ ఎన్నికలకు ఏ రకమైన శంఖారావాన్ని ఊదబోతున్నారు? పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఒకవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న పార్టీలు, మరోవైపు ప్రచార సరళిని కూడా పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిని టిపిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. వంశీచంద్ర రెడ్డి ఆయన ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు, ఆయన్ని ప్రకటించారు. ఇప్పటికే ఆయన న్యాయయాత్ర పేరుతో పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ప్రచారానికి సంబంధించి ఈ నెల 6వ తేదీన, అంటే న్యాయయాత్రకు సంబంధించి ఈ నెల 6వ తేదీన ముగింపు ఉండబోతుంది. ఆ ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అక్కడి నుంచి ఆయన పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారని చెప్పాలి. ఈ సభకు పార్లమెంట్ పరిధిలో 1,00,000 మంది ప్రజలను కదిలించే విధంగా ఏర్పాట్లు కూడా చేయబోతున్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సభా వేదికగా కొన్ని వరాలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సభను కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనేది చెప్పాలి. రేవంత్ రెడ్డితో పాటు మిగతా ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నారు కాబట్టి దాదాపు ఈ సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు కన్ఫర్మ్ చేయడానికి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పిఏసీ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లను ఏఐసిసికి పంపించింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అందులో బలమైన అభ్యర్థులు ఎవరు ఏంటి అని డిసైడ్ చేసిన తర్వాత అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రచారంలో మాత్రం దూసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అర్చన, అయితే సునీల్, మరి పాలమూరు ప్రజా దీవెన సభతో మరి ప్రజా ఆశీర్వాదం మొదటిగా కోరబోతున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇదే రకంగా ప్రజా దీవెన సభలు ఇకపై వరుసగా నిర్వహిస్తారనుకోవచ్చా? అంటే ఇది ఎలా ఉంది? ఈ సభతో మొదలు పెడుతున్నారా, లేకపోతే వివిధ రకాల సభల ఇకపై నిర్వహించేవని ప్రజా దీవెన సభలే అనుకోవచ్చా సునీల్? అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించినటువంటి వ్యూహాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించబోతుందనే చెప్పాలి. ప్రతి పార్లమెంట్ పరిధిలో బహిరంగ సభలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తుంది. మహబూబ్ నగర్ నుంచే ఇది మొదలవుతుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. మిగతా నియోజకవర్గాల్లో కూడా సభలు ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఆహ్వానించబోతున్నారు. ఇక రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి టిపిసిసి నేతలు ఇప్పటికే ఏఐసిసిని కోరడం జరిగింది. ఒకవేళ రాహుల్ పోటీ చేస్తే ఇటు ఖమ్మం కావచ్చు, లేకపోతే నల్గొండ, లేకపోతే భువనగిరి 3 స్థానాలపై పార్టీ నేతలు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి రాహుల్ కనుక ఒకవేళ ఇక్కడ ప్రచారం పోటీ కనుక చేస్తే ప్రచారంతో పాటు అన్ని తమకు కలిసి వచ్చే అంశాలుగా ఆ పార్టీ భావనగా ఉంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేయడంతో పాటు ఖచ్చితంగా ఈసారి 12కు పైగా స్థానాలను గెలుచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. సీనియర్ నేతలు ఆ సభలో పాల్గొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్.